గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ లో డిఫరెంట్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటుడు సునీల్. ప్రస్తుతం అతని కెరియర్ చూస్తుంటే తెలుగుకి మాత్రమే పరిమితం కాలేదు. తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ తో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలాగే కన్నడ, మలయాళం భాషల్లో కూడా అడుగు పెట్టేశాడు. ఇక బాలీవుడ్ లో కూడా కొంతమంది సునీల్ కోసం సంప్రదిస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే సునీల్ ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్ అయిపోయాడు. పుష్ప సినిమాలో మంగళం సీను క్యారెక్టర్ ఏ ముహూర్తాన చేశాడో కానీ సునీల్ దశ మార్చేసింది. ఈ సినిమా ముందు వరకు అవకాశాల కోసం సునీల్ ఇబ్బంది పడ్డాడు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత ఎన్నో చిన్న చిన్న పాత్రలు తప్ప చెప్పుకోదగ్గ ఒకటి కూడా చేయలేదు. అయితే సుకుమార్ మంగళం సీను క్యారెక్టర్ లో సునీల్ ని డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేశాడు. ఆ లుక్ సునీల్ ఇమేజ్ ని మార్చేసింది. తమిళంలో ఇప్పటికే 1/2 డజన్ వరకు సినిమాలు చేస్తున్నాడు సునీల్. ఇప్పుడున్న డిమాండ్ కారణంగా సునీల్ రోజుకి 7 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు కూడా ఈ మొత్తం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారట. దానికి కారణం ప్రస్తుతం ఆయనకు ఉన్న మార్కెట్ అని తెలుస్తోంది. అవకాశాలు నిండుగా వస్తూ ఉండడంతో అందుకు తగ్గట్లుగానే వసూలు చేస్తున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ యాక్టర్ గా సక్సెస్ కావడానికి కారణమయ్యాడనే చెప్పాలి. అతని సినిమాలో ఎన్నో అద్భుతమైన కామెడీ క్యారెక్టర్స్ సునీల్ కోసం డిజైన్ చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న అతడు కలేజా సినిమాలో సునీల్ చాలా మంచి పాత్రలే పోషించాడు. ఇక గుంటూరు కారంలో అలాంటి క్యారెక్టర్ ఏమైనా సునీల్ కోసం డిజైన్ చేశాడేమో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.